దేవుని రాజ్యంలో ఎన్నుకోబడినటువంటి మీకు ఒక కోడ్ ఉంది. మీరు ఏం చేయాలి? వీటన్నిటిని విసర్జించాలి. దూషించకూడదు, అపహసించకూడదు, ఎగతాళి చేయకూడదు, గేలి చేయకూడదు, ఎటకారించకూడదు. ఇవన్నీ చేయకుండా ఉండాలి. క్రైస్తవులుగా పిలువబడిన మనం, దేవుని రాజ్యంలో ఆయన బాప్తిస్మం తీసుకున్న మనం, అభ్యర్థులుగా ఎన్నుకోబడినటువంటి మనం ఏం చేయకూడదు? దూషించకూడదు. కామెడీ సీన్లు పెట్టుకుని కామెడీ జోకులు వేయకూడదు. ఎవడో పడిపోతే పగలబడి నవ్వకూడదు. వెళ్ళిపోయి ఏం చేయాలి? లేపాలి. మనమే నవ్వుతూ మన పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు? ఆ పడిపోతే నవ్వాలనుకుంటారు. పడిపోతే లేపాలని బుద్ధి ఎవడివ్వాలి? మనమే ఇవ్వాలి. మనమే నవ్వుతే ఏం చేస్తుంటారు? పిల్లలు కూడా ఎవరైనా పడిపోతే నవ్వుతారు తప్ప లేపడం నేర్చుకోరు. అందుకే దూషణలు, వెటకారాలు, వ్యంగ్యాలు. ఇప్పుడు ఏంటి, టీవీల్లో కానీ ఎక్కడ చూసిన ఈ షార్ట్లో చూస్తే ఏంటి? కొడతాం, నవ్వుకుంటాం, జారిపోతే నవ్వుకుంటాం, పడిపోతే నవ్వుకుంటాం. ఇదే అయిపోయింది. ఏమి దూషణ ఎక్కువైపోయింది, ఎగతాళి ఎక్కువైపోయింది, వెటకారం ఎక్కువైపోయింది. ఇవన్నీ ఉండకూడదు. మనం కోడ్లో ఉన్నాం, ఎన్నుకోబడ్డాం మనం. అయితే మనలో ఇవేమీ కనపడ